మీనా అయితే మనోజ్‌తో ఇలా అంటూ ఉంటుంది. అయినా మామయ్య గారిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడినా ఇలాగే సమాధానం చెప్తారు. ఇలాగే రియాక్ట్ అవుతారు. ఆ విషయం మీకు తెలుసు కదా! మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నారేంటి అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏంటే నువ్వు నా కోడల మీదకి మాట్లాడుతున్నావు. నువ్వు నా కోడలతో మాట్లాడే అర్హత నీకు ఉందా? అని చెప్పి ప్రభావతి అయితే మీనా మీదకైతే కలబడుతూ ఉంటుంది. ఏంటి నాకు పెళ్ళాంకి అర్హత లేదా? ఈ ఇంట్లో ఉండే అర్హత ఎందుకు లేదు? నా పెళ్ళానికి ఎందుకు లేదు? అసలు నేను సంపాదిస్తున్నాను, ఈ ఇంటిని పోషిస్తున్నాను, వీళ్ళిద్దరిని కూడా పోషిస్తున్నాను. నా పెళ్ళానికి లేదేంటి? తన భర్త అందరిని పోషిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకో అనేది అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలకి మీనా ప్రభావతి అయితే చూసావమ్మా వీడి పొగరు, దీని పొగరు అనేది అంటూ ఉంటుంది. ఏంటి చూసావమ్మా అని తనకు చెప్తున్నా? అదేంటి పెద్ద ఎలిజబెత్ రాణి అనుకుంటున్నావా? ఆడు మైసూర్ మహారాజు అనుకుంటున్నావా? వీళ్ళిద్దరూ బికారుల్లాగా ఇంట్లో పెడితే నేను పెంచి పోషిస్తున్నాను. ఆ విషయం మీరు గుర్తుంచుకోండి అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి రోహిణి అయితే చిరాగ్గా తలెత్తి దించుకుంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడావో నా సంగతి ఏంటనేది చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? చెప్పురా అనైతే బాలు అయితే కలబడుతూ ఉంటాడు. అలా కలబడి మనోజ్ మీదకైతే కొట్లాటకి వెళ్తూ ఉంటాడు. అలా బాలు అయితే మనోజ్ మీదకి వెళ్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ పోట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి వాళ్ళ నాన్న ఒక్కసారిగా ఆపండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు.